ఎంత అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటే ఒక ఉదాహరణకు నాకు వచ్చేటువంటి ఒక డాక్యుమెంట్ తెప్పించి అది ఏంటంటే ఈ యొక్క సెక్రటేరియట్ భవనం చంద్రబాబు నాయుడు ఒక 5 బ్లాకులు పెట్టుకొని ఒక సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించదలిచినాడు. ఆ సెక్రటేరియట్కు 52 లక్షల ఎస్ఎఫ్టీ కావాలంటే 52 లక్షల ఎస్ఎఫ్టీ కట్టేదానికి 4,354 కోట్ల రూపాయలు 4,354 కోట్ల రూపాయలు 52,20,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టడానికి. నేను అడుగుతున్నా, ఇప్పుడు హైదరాబాద్లో ఉండా, ఆల్మోస్ట్ పక్కనే ఉండా, ఇక్కడటువంటి సెక్రటరీ పక్కనే ఉండా, 10 లక్షలతో వాళ్ళు కట్టినారు. ఈరోజు దాంట్లో మోర్ దెన్ 40-50% అసలు దేనికి అవసరం ఉందో కూడా అర్థం కాకుండా ఉంది, ఖాళీగా ఉంది. 10 లక్షలతో కట్టినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సెక్రటేరియట్ భవనమే దాదాపు 40-50% ఖాళీగా ఉంటే 52 లక్షల ఎస్ఎఫ్టీ ఎందుకు కడతావు స్వామి? ప్రజలకు ఒకసారి వివరించు, 52 లక్షలు ఎందుకు అవుతుంది? 52 లక్షల ఎస్ఎఫ్టీ అవసరం ఏముంది? ఆ 52 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు కట్టడానికి 4,354 కోట్లతో నువ్వు టెండర్స్ ఫైనలైజ్ చేసి ఆడ షాపూజీ పల్లంజీనో ఇంకెవరికెవరికో నీకు కావాల్సినటువంటి వాళ్ళకు అప్పచెప్పడము, వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్లని జోబులు తీసుకోవడము. ఇంతటితో సరిపోలే చంద్రబాబు నాయుడు గారికి. బిల్డింగు 4,354 కోట్లు చేస్తే ఈయన ఆశకి ఇంకా హద్దు లేకుండా పోయింది. అక్కడటువంటి ఆ బిల్డింగ్లకు సెక్రటేరియట్ బిల్డింగ్లకు ఏసీ చేయడానికి, ఏసీలు ఫిట్ చేయడానికి, ప్లంబింగ్లు పెట్టడానికి, ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్లు, అదే రకంగా అక్కడటువంటి చిన్న చిన్న పనులు లిఫ్ట్లు ఇవన్నీ పెట్టడానికి 2,316 కోట్లు. అంటే దాదాపు ఒక్క సెక్రటేరియట్ బిల్డింగ్లోనే 6,671 కోట్లు, 10 times మోర్ దెన్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సెక్రటేరియట్కి అంతా అద్భుతమైనటువంటి బిల్డింగ్ అది కడితే దానికి అంతా అయినటువంటి ఖర్చు 600 కోట్లు. ఈరోజు నువ్వు 6,600 కోట్లు ఎవడి నాయన సొమ్మిది? ఎవడు కట్టాలి దీన్ని వెనక్కు? ఎవడి మీద ఈ భారం మొత్తం నాకు అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గారు దయచేసి సమాధానం చెప్పండి. ఈరోజు 6,671 కోట్లతో 52 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు కడుతున్నావు అంటే దాదాపు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 14,000 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. అయ్యా స్వామి, నేను ఒక కాంట్రాక్టర్, నేను బతుకు తిరుగుతూ చేసేదానికి నేను గతంలో కాంట్రాక్ట్ పనులు చేసేవాడిని. 3,000 రూపాయలతో నాకు ఇవ్వయా, 3,000 రూపాయలతో నీకు ఎట్లా కావాలంటే బిల్డింగ్ కట్టిస్తా. ఏమన్నా అర్థం ఉందా నువ్వు చేసేదానికి?